ఆ బండి ఇన్స్పెక్టర్ మూలానే మొత్తం డిపార్ట్మెంట్ అంతా గబ్బు పట్టిపోతుంది. అందుకే అన్నారు కదరా బాబు, కులములో గుణహీనుడు ఒకడుండినా కులము చెడునువా అని గుణము చేత. అలాగని చూస్తూ ఊరుకుంటామా? కమిషనర్ గారికి చెప్తాం. ఆయన మాత్రం ఏం చేస్తాడు? పొలిటికల్ ప్రెషర్. బంగారు కోట చేతిలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాడు చివరికి ఎవరి చేతిలో చస్తాడో గాని కుక్క చావు చేస్తాడు. శాంతిని మనం ప్రాణాంతం విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అది బయటికి వచ్చిందంటే మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది. దానికి దేవుణ్ణి చూపించాలి సార్. ప్రతి విషయానికి ప్రతి వాళ్ళకి దేవుణ్ణి చూపిస్తే మన పూజకు ఎవ్వరూ మిగలరు. నేను రమ్మన్నానని దాన్ని పిలిపించండి. కూర్చో. నన్నెందుకు పిలిపించారు? కూర్చో. అక్కర్లేదు, చెప్పండి. నువ్వు కూర్చోకపోతే నేను నించోవలసి వస్తుంది. 2 ఏళ్ల క్రితం పాటల పోటీల్లో ప్రథమ బహుమతిగా నీకో కప్పిచ్చాను. తెలుసు. దానికి 2 ఏళ్ల క్రితం ఆటల పోటీల్లో ఒక షీల్డ్ ఇచ్చాను. తెలుసు. దానికి సంవత్సరం ముందు మీ నాన్న ఉద్యోగం నుండి సస్పెండ్ అయితే తిరిగి నేనే ఇప్పించాను. తెలీదు. అదే కాదు, నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, మీ నాన్న ఎలా చంపబడ్డాడో నీకు తెలియదు. తెలుసు. ఏమని? నేను చంపించానని, నా కొడుకు చంపాడని. అవునా? అవును. చంపించాల్సిన అవసరం అయ్యగారికి ఏముంది? అడ్డు తొలగించుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అయ్యగారికి ఏమడ్డు? ఝాన్సీ, ఈ రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా నేనే చేయించానంటారు. దానికి కారణం ప్రభుత్వం నా చేతుల్లో ఉండడం. మహాభారత యుద్ధానికి ధృతరాష్ట్రుడే కారణమైతే మీ నాన్న చావుకి నేనే కారణం. మేకను కోసి సూక్తులు చెప్పేవాడు బుద్ధుడు కాడు. రక్తాన్ని తాగి వేదాలు వల్లించేవాడు వ్యాసుడు కాడు. నీకు తెలుగు మెయిన్ సబ్జెక్టా? కాదు, పాలిటిక్స్. అయితే మా రాజకీయాలకు బాగా పనికొస్తావు. నిన్ను విద్యాశాఖ మంత్రిని చేస్తాను. అప్పుడు స్లోగన్స్ కొడుతూ రోడ్డున పడనక్కర్లేదు. ఏసీ రూమ్ లో కూర్చుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించవచ్చు. ఒక స్టూడెంట్ ని నన్ను మంత్రిగా ఎలా చేస్తారనా? అయ్యగారు తలుచుకుంటే నిన్ను ముఖ్యమంత్రిని కూడా చేయగలరు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడానికి, ఇష్టం లేని వాళ్ళ చేత రాజీనామా చేయించడానికి ఈ స్టేట్ ఏమన్నా నీ గ్రాండ్ ఫాదర్ ఎస్టేట్ అనుకున్నావా? పదవులు నీ ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టడానికి సారా పాటల్లో జిల్లాలు పంచిపెట్టడం అనుకున్నావా? ఆ రోజు నీ ఇంటి ముందు నువ్వు చూసింది మచ్చుక మాత్రమే, జస్ట్ ఎ శాంపిల్. రేపు నువ్వు చూడబోయేది మేం చేసేది చెప్పం, చెప్పింది చేస్తాం. డాడ్, పూజలు చేయించండి, దేవుణ్ణి చూపించండి.
హలో, ఎవరు మీరు? పోలీసులు. ఏ స్టేషన్ పోలీసులు? ఏ స్టేషన్ పోలీసులు అయితే ఈ స్టేషన్ ఎందుకు వస్తాం? ఈ స్టేషన్ పోలీసులమే. ఈ స్టేషన్ పోలీసులా? ఈ స్టేషన్ పోలీసులా మీరు? కనిపించడం లేదా? డ్యూటీ పోలీసులు. మరి మేము? మీరెంతమంది? నాతో నలుగురం. గురు, మనం వినది నిజమే. ఏమన్నారు? నకిలీ పోలీసులు ఈ స్టేషన్ ని పట్టుకున్నారని ఏసీపీ గారు చెప్పారు. ఏసీపీ గారు చెప్పింది కూడా కరెక్టే. ఏసీపీ గారు ఏం చెప్పారు? షడప్ అంటారు, మెడ పట్టుకుని లోపలికి తొయ్యమంటారు. హలో, ఎవరు? నియంత. ఈ రాష్ట్రానికి నేనే నియంతను. నేను నియంతలకు నియంతను. షటప్. అచ్చ తెలుగులో దానర్థం నోర్మొయ్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. 6 అణాల పెట్టుబడితో సారా కొట్టు ప్రారంభించి 6.5 కోట్ల ప్రజానీకాన్ని శాసిస్తున్న ఒక సారా సామ్రాట్టుతో. అసలు నువ్వెవరు? ఇన్నేళ్లుగా ఎదురు దెబ్బ తెలియని నిన్ను ఎదిరించి నిలిచిన ఒకే ఒక వ్యక్తి, క్రాంతి కుమార్ని. ఓ, నువ్వా? జైలు నుంచి పారిపోయి వచ్చావుగా? జైలు గోడలు పగలగొట్టి బయటకొచ్చాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? యమలోకం నుంచి. అప్పుడే అక్కడికి చేరిపోయావన్నమాట. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను ముందుగా ఉండాలిగా. షటప్. ఇందాకే చెప్పాను తెలుగులో మాట్లాడుకుందామని. చూడు, కావ్యను బలవంతం చేసి హత్య చేసిన నీ కొడుకు, వాడి చుట్టూ చేరిన 3 తొత్తులు రేపు సాయంత్రం 5 గంటల లోపల కోర్టుకు హాజరై నేరం ఒప్పుకోకపోతే నీ కొడుకు దేవుణ్ణి చూస్తాడు. బెదిరిస్తున్నావా? లేదు, శాసిస్తున్నాను. నిన్నటి వరకు రాష్ట్రాన్ని నువ్వు శాసించావు. ఈ రోజు నుంచి నేను నిన్ను శాసిస్తాను. ఏమిటి? రే, నువ్వు చెప్పరా. ఒరే, నువ్వు చెప్పరా. నువ్వే చెప్పు. మీ ముగ్గురికి ఫోన్లు వచ్చాయా? క్రాంతి కుమార్ ఫోన్ చేశాడా? మాకు భయంగా ఉంది అంకుల్. మేము కోర్టుకు వెళ్తాం అంకుల్. మేము నిజం చెప్పేస్తాం అంకుల్. జరిగినట్టే చెప్పేస్తాం అంకుల్. మీకేం భయం లేదు. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. చెప్పకపోతే మమ్మల్ని చంపేస్తానన్నాడు అంకుల్. మీరు నా కస్టడీలో ఉండగా ఆ అవకాశం వాడికెందుకు ఇస్తాను? వెంకీ, వీళ్ళు భయపడుతున్నారు. పూజ చేసి దేవుణ్ణి చూపించు. బాబు, 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 బాబు. ఏమిటి చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను బాబు. ఇప్పుడు చెప్పు. అయ్యి బాబు, డైరీలు దాంట్లో లేదు బాబు. అయ్యి బాబు, అసలు విషయం చెప్పవే. చెప్తాను బాబు. 2 వేసాను కదా వరుసనే. క్రాస్ అవుతా ఉంది. కొంచెం ఆగండి బాబు, సోడేస్తాను బాబు. చెప్పబోయా ముందు. ఇప్పుడు డైల్యూట్ అయింది బాబు. ఏం బాబు, సోడా పాలు ఎక్కువైపోయింది బాబు. చెప్పు. తమరు చచ్చిపోతారు బాబు. బాబు, ఆ క్రాంతిగాడు జైలు నుంచి తప్పించుకొచ్చి మీ 3 ఫ్రెండ్స్ ని చంపేశాడు కదా. అవును. ఇప్పుడు తమరు చంపేస్తాడు బాబు. రాంకోటి, ఏమిటి వాగుతున్నావు? బాగుడు కాదు బాబు. అసలు ఆడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి బాబు. బాబు, ఆడి దగ్గర AK-47 గన్స్ ఉన్నాయి బాబు. అంతేకాకుండా ఇంకోటి కొత్త రకం ఉంది బాబు. అది మీటర్ ఇలా నొక్కితే చాలు బాబు, పట్ 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 పట్
పట్టు 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 మిమ్మల్ని చంపేస్తాడు బాబు, మిమ్మల్ని చంపేస్తాడు బాబు. అయితే డాడీతో చెప్పి నా చుట్టూ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ నేరించాయి. దాడితో చెప్పి మీ చుట్టూ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ అరేంజ్ చేయాలి. ఇది బాబు ఐడియా, ఇది బాబు ఐడియా. బాబు సెక్యూరిటీ గార్డే కదా ఇందిరాగాంధీని చంపేసింది. ఓ అయితే ఒక ఏసీపీని ఒక కానిస్టేబుల్ అరేంజ్ చేస్తే? ఇది ఐడియా. ఏసీపీ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఏసీపీ. That's right. బాబు ఈ మధ్య కదా ఏసీపీ కానిస్టేబుల్ వేసేసాడు బాబు. అలాగే మమ్మల్ని వేసేస్తే? అయితే నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయండి బాబు, ఆడు జైల్లో తప్పింది వచ్చాడు కదా, మీరు జైల్లో చెక్కింది. ఎలా ఉంది ఐడియా? ఎలా ఉంది? కానీ నన్ను ఎవరు జైల్లో పెట్టరే? ఏ చోట బొడ్డు తీసుకుని ఎవరినైతే బతుకుంటాను సార్, ఆడే పెడతాడు జైల్లో. ఆగండి ఆగండి. ఏంటి బాబు ఎవరినెత్తా అన్నాను కానీ నాణ్యతనే ఉపయోగిస్తావా? అలా 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 కాదు బాబు. బాబు పట్టపగలే హత్య చేసిన మిమ్మల్ని జైల్లో పెట్టలేదు కదా, నా నెత్తి బద్దలు కొడితే ఎవరు పెడతారు బాబు జైల్లో? బాబు ప్రామిస్ చేస్తున్నాను, ఇంకో ఐడియా ఇస్తాను, యూ విల్ బి సక్సెస్. వస్తాను బాబు.